గ్రామ ప్రజలకు అక్క చెల్లెలందరికీ కూడా నిన్న ఉగాది పండుగ అయింది, రంజాన్ అయింది, అందరికీ పండుగ శుభాకాంక్షలు కూడా. ఈరోజు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం. రైతు చాలా తేమ శాతంతో 12 తేమ శాతంతో కూడా తేవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా పచ్చి వడ్ల పేరు మీద పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి. తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తూకంలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతూ ఉంటుంది. చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ పలానా ఆయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుక్కొని పోయిండు, దాని తర్వాత పైసలు ఇవ్వలే. ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా గజ్వేల్ ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభోత్సవం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం. కొన్ని జాగాల పంట రాకపోతే ఆలస్యం అయితే ఉండొచ్చు కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ అవకాశాన్ని రైతులతో ఉపయోగించుకోండి. తప్పకుండా రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే మాట మనం చేస్తూ ఉన్నాం. సన్న వడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ కావచ్చు, లేదా ఇతరత్ర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని అందరూ కూడా భాగస్వాములై తీసుకొని మండల సమైక్యాల ద్వారా కానీ ఇతర రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఇప్పుడే ప్రభుత్వం కూడా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ కానీ ఇతరత్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడే అనేక పథకాలు తీసుకొస్తా ఉంది. ఆర్టీసీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 600 మండల సమైక్యాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపే విధంగా తీసుకుంటాం. ఎందుకంటే మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మండల మహిళా సంఘాలు కూడా బస్సు ఓనర్గా ఉండాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటుగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మీ దగ్గర సర్వే జరిగింది. ఈ వారం 10 రోజుల్లో మీరు ముగ్గురు వేసుకొని పనులు ప్రారంభించుకునే విధంగా లిస్టులు మీ గ్రామంలో మీరే, ఎందుకంటే మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 కింద గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కొనసాగే సందర్భంగా ఎవరైతే కడుపేదలు వరుస బట్టి కింద 0 నుంచి 100 దాకా పైన కొద్దిగా సోమతున్నల సంగతి కొంత ఒక నిమిషం పక్కన పెట్టి ముందుగా ఎవరికైతే పూర్తిగా లేదో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరే గ్రామస్తులు కూర్చొని నిర్ణయం చేసుకొని ఇల్లు కట్టే కార్యక్రమం కానీ, రేపు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవాళ హుస్నాబాద్లో సన్న బియ్యం పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతోంది, మిగతా ఒక దుకాణం కూడా జరుగుతుంది. ఆ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.